మన ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఏఆర్ రెహమాన్‌ని కూడా క్రాస్ చేసి అనిరుద్ రవిచంద్రన్ మాత్రం ముందుకు వచ్చాడు. సో ఎంత తీసుకుంటున్నాడు ఏంటి? సో అనిరుద్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు మన ఇండియన్ మ్యూజిక్ లో. ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చే మ్యూజిక్ ఆ అవతల హీరో ఫ్యాన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అంటే వాళ్ళు ఇంకా అందరూ మునిగి తేలిపోతున్నారు అనమాట. ఒక మాస్ సాంగ్ ఇవ్వాలంటే అనిరుద్దే, ఒక లవ్ సాంగ్ ఇవ్వాలంటే అనిరుద్దే అనే విధంగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు హైప్ నట్లా. ఏ హీరో అయినా సరే చాలా ఆనందపడుతున్నాడు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కోరి తెచ్చుకున్నారు మాకు దేవరకు అనిరుద్. సో అది డైరెక్టర్ గారు కూడా ఆలోచించి ఆయన తీసుకొచ్చారు, ఒక మంచి మ్యూజిక్ అయితే అందించడం జరిగింది. సో ఈ రోజు ఆయన డిమాండ్ కి ఆయన అడుగుతున్న రేట్ ఏంటంటే 18 కోట్లు పారితోషికం అడుగుతున్నారంట. సో డైరెక్టర్లు కూడా నువ్వు ఎంతన్నా తీసుకో కానీ మాకు వర్క్ ఫాస్ట్ గా చేసి పెట్టారు. కాకపోతే ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎదగడం, ఆయన స్కోప్ అంతా బాగుంది, కానీ సరుకు లేదు. నువ్వు ఎంత సరుకు సౌండ్ ఎక్కువ చేస్తావు, నీ దగ్గర సరుకు లేనప్పుడు నువ్వు 18 కాదు 20 తీసుకున్నా ఉపయోగం లేదు. ఏఆర్ రెహమాన్ గారు ఇస్ ద క్రియేటర్. అది మన ఇండియన్ సినిమాలో ఆయన క్రియేట్ చేసిన మ్యూజిక్ ఒక లెజెండరీ థింగ్. అది ఎవ్వడు క్రియేట్ చేయలేడు. అంటే అట్లా అదే ఆ సాంగ్ నువ్వు ఇప్పుడున్నా 10 ఏళ్ల క్రితం కానీ 20 ఏళ్ల క్రితం కానీ ఆ సాంగ్ ఇప్పుడున్నా కూడా ఎలా క్రియేట్ చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు రా బాబు అనుకుంటారు. కానీ అనిరుద్ చేసే మ్యూజిక్ ఏంటంటే నువ్వు అరే ఈ సినిమాలు ఆల్రెడీ విన్నా కదా, అది ఈ హాలీవుడ్ సినిమాలు ఇది విన్నదే కదా, ఎక్కడో చోట నుంచి కాపీ తీసుకురావడం, సో దాంతో ఏదో మిక్సింగ్ చేసి మ్యాషప్ చేసి కొట్టేయడం, అది మన గొర్రె జనాలకి అది ఎక్కేస్తుంది అనమాట. సో బేసిక్ ఏంటంటే ఈయన దగ్గర సరుకు లేదు, ఉన్న దాంతో మేనేజ్ చేస్తున్నాడు. బట్ ఇంకా తప్పక ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టే మ్యూజిక్ జనాలకు నచ్చుతుంది. ప్రెజెంట్ జనరేషన్ కి ఎట్లాంటి మ్యూజిక్ కావాలో అదొకటి క్యాచ్ చేసుకొని అది పాత అంటే ముఖ్యం ఏంటంటే ప్రేక్షకాదరణ ముఖ్యం. సో అనిరుద్ సినిమాలకి ఆటోమేటిక్ గా ప్రేక్షకాదరణ వస్తున్నప్పుడు ఇంకా అతను కాపీ తెచ్చాడా లేకపోతే ఇంకేదన్నా చేసి తెచ్చాడా ఇదంతా పట్టించుకోరు అనమాట. సో ఖచ్చితంగా అనిరుద్ చేసే మ్యూజిక్ అందరికి నచ్చుతుంది కాబట్టి ఇంకా ఆయన స్క్రాప్ కొట్టినా కూడా మనం ఇప్పుడు దాన్ని ఏమంటారు గోడ క్లమ్జీగా ఉండొచ్చు, బట్ అయినా కూడా దానిలో ఒక బొమ్మ ఎత్తుక్కునే రకం ఈ జనాలు. సో అందుకే ఇక్కడ అనిరుద్ గారు కూడా అంతే, మ్యూజిక్ ఎక్కడి నుంచి కాపీ తెచ్చినా కూడా సో ఆయన మ్యూజిక్ నచ్చుతుంది. సో మరి ఇది ఎంతకాలం సాగుతుంది, మరి ఏఆర్ రెహమాన్ గారు పని అయిపోయిందా అంటే లేదు. ఆయన ఇచ్చే ఏ సినిమా చూసినా కూడా ఒక సబ్టిల్ గా ఉంటది అనమాట, ఒక సెటిల్డ్ మ్యూజిక్ ఉంటది. సో మరి ఆయన వదిలేసి మన మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత రేట్ ఇచ్చి మరి తెచ్చుకోవడంలో దాని వెనక ఆంతర్యం ఏంటనేది. అంటే ఆయన చేసిన సినిమాలకు సాంగ్స్ అన్ని కూడా మంచి హిట్ అనమాట. మనం జవాన్ లో చూసుకోవచ్చు, బాలీవుడ్ లో మన రీసెంట్ గా దేవరా సినిమా కావచ్చు, అంతకు ముందు సాంగ్ నుంచి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సో అందుకని ఎంత రేట్ అయినా ఇస్తున్నారు. బట్ ఆ డైరెక్టర్లకి మనసాక్షికి తెలియాలి, అంటే ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాం, మనం ఫ్రెష్ గా ఇస్తున్నామా లేదా, నెక్స్ట్ తరం వాళ్ళకి బాగుంటుందా లేదా అని ఆలోచించి. మరి అప్పటి డైరెక్టర్లు ఏఆర్ రెహమాన్ గారితో అంత మంచి మణిరత్నం గారు కానీ వాళ్ళంతా అంత మంచిగా కొట్టించుకున్నారు అంటే రెహమాన్ గారితో, అది ఎవరు టచ్ చేయలేని మ్యూజిక్. ఇప్పుడు కూడా ఆ ఫీలే. బట్ ఇది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కి నచ్చుతున్నాయి. సో ఎంతకాలం నడిస్తే అంతకాలం. జైలర్ 2 కి మాత్రం 18 crores తీసుకోబోతున్న న్యూస్ అయితే అందులో రజనీకాంత్ అంటే ఈజ్ ఫ్యాన్ బాయ్, అంతకు మించి పని చేస్తాడు అనమాట. సో ఇంకా రజనీకాంత్ గారిని అర్థం చేసుకుని ఆయన నడిచి వచ్చినా ఏం చేసినా మ్యూజిక్ ఇస్తారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ ని వెరీ వెరీ అట్రాక్టివ్ చేశారు అనిరుద్ గారు. సో ఇప్పుడు మన తెలుగు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్టు కనబడుతున్నాయి, చూద్దాం.